నమస్తే, నేను మీ కిరణ్ కుమార్. దేశం కోసం ధర్మం కోసం ఈరోజు గో రక్షణ కోసం చాలా ఆనందంగా ఉంది. నేను పెట్టినటువంటి పోస్ట్ ఎద్దుకు గిట్టలు కొట్టాలి అని, ఆ గిట్ట కొట్టే కార్యక్రమం ఈరోజు పూర్తి చేయబడింది మా అన్న ఎల్లప్ప ద్వారా. గిట్టలు పొడుగు పెరిగిపోయి నడవలేక చాలా బాధపడుతున్న గోవు ఒకప్పటి బ్లూ క్రాస్ మెంబరు మరియు సనాతన ధర్మ పరీక్షణ సమితి కార్యదర్శి అయినటువంటి ఎల్లప్పన్న గారు నా పోస్ట్ చూసి స్పందించి గిట్టలు కొట్టే అతన్ని తీసుకొని రావడం జరిగింది. తీసుకొని వచ్చి ఈరోజు దాదాపు ఒక 10 మంది దాకా జనాభా, భాను ప్రకాష్ అబ్బాయి ఎవరైతే ఉన్నారో అబ్బాయి, మళ్ళీ బాలాజీ, ఇంకా కొంతమంది కలిసి తాడులు తీసుకొని వచ్చి దాన్ని భద్రంగా కట్టి, దానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కట్టి ఆ గిట్టలు కొట్టే అతని ద్వారా దాని యొక్క గిట్టలు తీయించి ఎంత నీట్గా చేయడం చాలా ఆనందంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. ఈ విధంగా ఇంకెక్కడైనా సరే ఎద్దులు కావచ్చు, లేకపోతే ఆవులు కావచ్చు, గోర్లు పెరిగి ఇబ్బంది పడుతూ ఉంటే దయచేసి తెలియజేయండి. ఒక అదృష్టంగా భావించి దాన్ని గిట్టలు తొలగించి దానికి మంచి నడక, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలి. చూడండి ఎంత కష్టపడుతున్నారో, ఎంతమంది దాన్ని పట్టుకొని చేయాల్సి వస్తుందో. ఒక గోవుకి చేయాలి అని అంటే నందీశ్వరునికి అన్ని ఇబ్బందులు ఉంటాయి, అంత రిస్క్ కూడా ఉంటుంది. పొరపాటున తన్నినా చాలా భారీగా నొప్పి పుడుతుంది. కాబట్టి చాలా చాకచక్యంగా దీనికి ముఖ్య కారకుడు భాను ప్రకాష్ అబ్బాయి. అలాగే ఇది తొలగించడానికి మన ఎల్లప్పన్న, బాలాజీ మరియు భాను ప్రకాష్ వీళ్ళకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చాలా ఆనందంగా ఉంది ఈరోజు. ఓం నమః శివాయ. వదిలే లేస్తుంది, అదే లేస్తుందిలే. నీళ్ళు ఉంది చూడు, బకెట్ నీళ్ళు వదిలేనా పోనీ. అట్లానా, ఇంత చేసి నడిచి చూడాలి. అదే లేస్తుంది, రిలాక్స్ అయిపోతే పొడుస్తుంది. నువ్వు నడకొద్దులే, ఇంకా అన్నడికే నడుస్తానవే. అలవాటు పడిపోయింది ఇప్పుడు. అదే ఆ కాళ్ళు పెట్టి అలవాటు.